హాయ్ అండి అందరికీ ముందుగా వెల్కమ్ టు మోడర్న్ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక డిఫరెంట్ టఫెస్ట్ స్వీట్ చేసుకుందామా? టఫెస్ట్ స్వీట్ అందేంటి అని అనుకుంటున్నారేమో. నిజంగా ఇది టఫేనండి. చేసేంత వరకు కూడా నాకు కూడా తెలీదు. చేసాక మీకే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది నేను ఎందుకు అలా అన్నాను. ఈరోజు ద మోస్ట్ ఫేవరెట్ స్వీట్, అందరికీ చాలా ఫేవరెట్. మనం ఏదైనా స్వీట్ స్టాల్కి వెళ్ళగానే ఫస్ట్ దాని వంకే చూస్తాం, ఫస్ట్ దాని కాస్టే అడుగుతాం. ఎలాగైనా మనకి వీలుంటే ఖచ్చితంగా అది కొనుక్కోవడానికి మనం ట్రై చేస్తాం. ఎవరింటికి వెళ్ళి ఇవ్వడానికి కూడా మనం దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం. అదే కలాకండ స్వీట్. అది ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు. స్వీట్లు అంటే మోస్ట్గా ఇష్టపడే వాళ్ళు ఇంకా అసలు ఎవ్వరూ ఉండరు. ఈరోజు ఇది నాకైతే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందండి. ఫస్ట్ నేనైతే 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకుని నేనైతే 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. మీకు ఎన్ని అవైలబుల్గా మీకు ఆ రోజు ఎన్ని మీ దగ్గర వీలుంటే అని తీసుకోవచ్చు. సో పాలు తీసుకుని ఇంకొకటే పనండి మన పని, మరగబెట్టడం మరగబెట్టడం మరగబెట్టడం. ఇంకా అలా కలుపుతూ మరుగుతూనే ఉండాలి. నేనైతే ట్రై చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. చాలా అసలు మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, స్టవ్ దగ్గరే నుంచుని అలా కలుపుతూ తిప్పుతూ ఇంక మీకు అదే పని మీద ఉండాలి. సో 1.5 లీటర్ పాలని 1/2 లీటర్ అయ్యే వరకు తిప్పుకోవాలండి. సో తిప్పుకున్నాక ఒక నిమ్మకాయని రసం తీసుకుని చిన్న చిన్న డ్రాప్స్ వేసేయాలండి. మొత్తం అంతా ఒకేసారి వేయద్దు, కొద్దిగా వేసి కలపడం అలా చేస్తే మనకి పాలు విరగడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. అండ్ దట్టు పూసలాగా కూడా అవుతుంది అనమాట. అంటే నూకలాగా అవుతుంది. మనం ఒకేసారి వేసేస్తే కొంచెం తెట్టులాగా వచ్చేసి సరిగ్గా రాదు ఆ కలాకండ టెక్స్చర్ అనేది. సో అందుకని ఏంటంటే కొద్దిగా సమ్ డ్రాప్స్ వేయడం, మిక్స్ చేయడం. అలా మిక్స్ చేస్తే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు. సో అలా మెల్లిగా లెమన్ డ్రాప్స్ వేసి కలుపుతుండగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది హోమ్ మేడ్ గీ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో బాగా గీ వేసాక కూడా బాగా తిప్పుకోవాలి. అలా తిప్పుతూ ఉండగా చూడండి మనకి టెక్స్చర్ అనేది కలాకండ టైప్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇంకొకసారి బాగా తిప్పుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉంచాలండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోని హైలో అనేది పెట్టద్దు. సిమ్లో పెట్టుకుని ఆ వాటర్ అంతా పోయే వరకు తిప్పుకోవాలండి. సో ఇప్పుడు ఏంటంటే నేనంటే కన్సిస్టెన్సీకి సరిపడా షుగర్ వేసాను. నేను ఎంత వేసానంటే నేను చెప్పలేను, మీరు ఆ కన్సిస్టెన్సీకి సరిపడా వేసేసుకోండి. సో కొద్దిగా షుగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అంటే మొత్తం షుగర్ వేసేస్తే పాకం అనేది వచ్చేసి మరి వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువైపోతుంది. సో అందుకని ఏంటంటే కొద్దిగా షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గాక ఇంకొంచెం షుగర్ వేసుకుని మళ్ళీ తిప్పుకోండి. మీకు అదే ఈజీగా ఉంటుంది. సో బాగా తిప్పుకున్నాక షుగర్ అనేది మొత్తం పోయాక దాంట్లో ఉన్న వాటర్ కూడా కంటెంట్ అనేది మొత్తం పోవాలి. బాగా తిప్పుకోవాలంటే మనకి స్వీట్ రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఈ మనం పెట్టుకున్న కడాయికి ఈ స్వీట్ అనేది సెపరేట్ అయిపోతుంది అనమాట. అసలు అంటుకోదు. సో మధ్యలో అలా 1/2 టీ స్పూన్ గీ తగిలిస్తూ ఉండండి. అప్పుడు నెయ్యి టేస్ట్గా ఉంటుంది. మనం ఏంటంటే ఇది అవ్విలోపు ఏంటంటే ఫస్ట్ మనం ఈ స్వీట్ ఎందులో తీసుకుంటామో ఏదైనా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ మీ ఇష్టం ఏదైనా దానికి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. మొత్తం స్వీట్ కన్సిస్టెన్సీ అనేది పోవాలన్నమాట. అంటే ఏంటంటే తడి అనేది ఉండకూడదు. చూడండి గిన్నెకి అంటుకోకుండా అలా తిప్పుతూ ఉండగా సెపరేట్ అయిపోవాలన్నమాట అండి స్వీట్. అలా సెపరేట్ అయిపోతున్నంత వరకు మీరు కలుపుతూనే ఉండాలి. అసలు ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. అసలు ఒక్క నిమిషం కూడా మీరు వదలద్దు ఈ స్వీట్కి. మీరు ఈ స్వీట్ చేస్తే ఆ రోజంతా మీరు ఖాళీగా ఉండాలి, పాలు ఎక్కువ ఉండాలి, మీ వంటలో స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి. సో ఈ 3 ఉండేలాగే స్వీట్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇంక స్వీట్ అయిపోయినట్టే. మనం గీ రెడీ చేసుకున్నాం కదండి ఒక ప్లేట్లో. సో ఆ ప్లేట్లో వేసుకుని పైన జీడిపప్పు బాదం పప్పు మీ ఇష్టం ఏది పెట్టుకుంటారో అది. కాకపోతే ఏంటంటే మధ్యలో గ్యాప్స్ ఏం లేకుండా ఫిల్గా చేసేయాలన్నమాట అండి. ఆ ప్లేట్కి కింద పెట్టి ఒకసారి 2 సార్లు కొట్టి ఇంకేమైనా గ్యాప్ ఉంటే ఫిల్ చేసేసుకుని ఈక్వల్గా స్వీట్ పెట్టుకోవాలన్నమాట అండి. దీన్ని ఒక 2 అవర్స్ పక్కన పెట్టాలి. 2 అవర్స్ పక్కన పెట్టిన వెంటనే అప్పుడు మనకి డిమోల్డ్ చేసుకోవచ్చు. అంటే తిరగవేసుకుంటే మనకు స్వీట్ వస్తుంది. ఒక 2 అవర్స్ అయినా పక్కన పెట్టాలి. నేను పైన అయితే గీ కూడా వేసుకున్నాను. మీ ఓపిక, కానీ ఇంట్లో ఉన్న నెయ్యితో చేసుకోండి. మీకు ఇంట్లో బాగా నెయ్యి ఎక్కువ ఉన్నప్పుడు బాగా ఈ స్వీట్ని ప్రిఫర్ చేయండి. సో బాగా గ్యాప్స్ ఏం లేకుండా ఫిల్ చేసుకోండి ప్లేట్ అంతా. ఒక 2 అవర్స్ తర్వాతకి కొద్దిగా చల్లారి ఏంటంటే మనం ఇలా కింద బోర్లించగానే స్వీట్ అనేది వస్తుంది. ఈ ప్లేట్లో నేను చేద్దామంటే మా పిల్లలు కంగారు పడిపోయారు. సో నేను ఇంకొక చిన్న కప్లో వేస్ట్ చేశాను. మీకు అది నేను క్లియర్గా చూపిస్తాను. నాకు చూపిద్దాం అనుకునేలో మా పిల్లలు ఫోన్ లాగేసుకున్నారు. ఇంకా నా వల్ల సరిగ్గా అవ్వలేదు మీకు చూపిద్దామంటే. కంగారు అయిపోయింది. మీ ఇంట్లో పిల్లలు లేనప్పుడు, పాలు ఎక్కువ ఉన్నప్పుడు, మీకు టైం ఎక్కువ ఉన్నప్పుడు చేసుకోండి. స్వీట్ మట్టుకు మస్ట్ అండ్ షుడ్గా ఇవి మాత్రం బాగా ఫాలో అవ్వండి, సరేనా? ఇప్పుడు నేను చూడండి చిన్న కప్లో వేసాను. ఇది కూడా నేను 1.5 అవర్ పైగా ఉంచాను. సో డిమోల్డ్ చేయగానే ఈజీగా వచ్చేసింది. అలా పైన ఆల్రెడీ ఒక గిన్నెలో బాదం పప్పులు పెట్టుకుని దాన్ని స్వీట్ పెట్టుకుని 1.5 అవర్ ఉన్నాక దాన్ని డిమోల్డ్ చేసుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి.
మర్చిపోయాను, దీంట్లో అసలైన విషయం చెప్పాలి ఏంటంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. నేను కూడా ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకున్నాను. అచ్చం స్వీట్ స్టాల్లో చేసేలాగే వచ్చింది. సో ఈసారి మీ ఇంటికి రిలేటివ్స్ అది ఎక్కువ వచ్చినప్పుడు చేసుకుని ట్రై చేయండి. బాయ్.